సాయి చంద్ పాటల్లో ఎక్కువ మీరు ఇష్టపడే పాట? చాలా ఉన్నాయి. అందులో సాయి రాసిన పాటలు ఉన్నాయి, కొన్ని వేరే వాళ్ళు రాసిన పాటలు కూడా ఉన్నాయి. సాయి మనస్తత్వం ఏంటంటే సాయి రాసిన పాటలను చాలా తక్కువగా పాడుకుంటాడు. నేను ఎప్పుడు అనేదాన్ని, నువ్వు రాసిన పాటలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి కదా, నీ వాయిస్కి ఇంకా బాగుంటాయి, పాడొచ్చు కదా అంటే సాయి చెప్పేవాడు, నా పాటలే నేను వాడుకుంటే నాదేదో నేను కొంచెం డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది అట్లా చెప్పేవాడు. సాయి అమ్మ మీద పాట నచ్చుతుంది, నాన్న మీద పాట నచ్చుతుంది, రాతి బొమ్మల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో మిట్టపల్లన్న రాసిన పాట అది నచ్చుతుంది. తర్వాత అనేక ఉద్యమ సందర్భమే కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాసిన పాటలు. ఆచలని సముద్ర గర్భం పాట చాలా ఇష్టం సాయి పాడితే. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను అనే పాట ఉంటుంది, అది కూడా చాలా ఇష్టము. చాలా ఉన్నాయి, ఒకటని కాదు. ఎక్కువ మీతో ఎటువంటి విషయాలు పంచుకున్నారు? ఈ రోజు వరకు మేము స్టూడెంట్ ఉద్యమాల్లో అప్పుడు అంటే ఇంకా తెలియని తను, నిజంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి ఎంటర్ అయ్యే ఏజ్ అప్పుడే. నాకు సమాజం పట్ల ఏ ఆలోచన లేనప్పుడే ఇన్ని విషయాలు ఆలోచించే మనుషులు ఉంటారా అనిపించేది. అంటే కొంతమందిని చూస్తే అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళని చూసినప్పుడు అందులో సాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ప్రతిదీ, అంటే వాళ్ళ స్పందన ఎందుకు ఇట్లుంది ఇది అనేది. కాబట్టి ఆ దశలో మొత్తం మేము ఇష్టపడి జర్నీ చేసినప్పటికీ, అంటే స్నేహము ప్రేమ అట్లా ఉన్నప్పటికీ సొసైటీకి సంబంధించిన విషయాలే ఎక్కువ మాట్లాడేవాడు. ఇక సాయికి ఇవి ఇష్టం కాబట్టి నేను కూడా అవే వినేదాన్ని. అంటే ఒక కాలేజీ సమస్యల గురించి కావచ్చు, లేకుంటే అక్కడెక్కడో మహిళల పట్ల అత్యాచారం జరిగితే విషయం కావచ్చు, లేదు బాల్య వివాహాలు అనేకం ఉంటాయి కదా, ఒకటని కాదు సమాజంలో అనేకం, ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు. ఇంకా అప్పుడు ఇరాక్ మీద యుద్ధం, బాగ్దాద్ యుద్ధం, అట్లా ఇంకా పెద్ద పెద్ద విషయాలు. అప్పుడు నాకు అవి పెద్దగా అర్థమయ్యేవి కాదు, అటువంటి విషయాలు కూడా మాట్లాడేది. అసలు కరెంటు విషయంలో ఎందుకు ఉద్యమం చేయాల్సి వస్తుంది అనేది, తాగునీటిలో, అట్లా అనేక విషయాలు. ఈవెన్ పాలమూరు జిల్లా గురించి చూసుకుంటే వలసల కరువుల గురించి, అట్లా స్టూడెంట్ ఉద్యమాలను చూసినప్పుడు ఇటువంటి విషయాల గురించి మాట్లాడేది. అప్పుడప్పుడు మాత్రమే, చాలా రేర్గా ఏదన్నా వేసుకున్న డ్రెస్ బాగుంటే బాగుందని చెప్పడం, అట్లా తప్ప ఇటువంటి విషయాలతోటే ఆ ఏజ్ మొత్తం గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలోకి జస్ట్ సాయి అడుగు పెట్టాడు, నేను ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయరే చేస్తున్నాను. ఆలోపు తెలంగాణ ఉద్యమం కాబట్టి వేదిక మీద ఏం పాడుతుర్రు, ఆ పాటలకు జనాలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, తర్వాత అసలు ఉద్యమం ఎందుకు అవసరం, మన భాష యాసకి ఎందుకు ఇంత అవమానం జరిగింది, అసలు తెలంగాణ గడ్డకు సాగునీరు పరిస్థితి ఏంటి, ఫ్లోరైడ్ పరిస్థితి ఏంటి, ఈ వలసలేంటి, అసలు మన ఈవెన్ మన రాజకీయ నాయకులకు కూడా విలువలేని పరిస్థితి. అంటే ఇటువంటివన్నీ విషయాలు ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ మీద సాయి పాడడం ఒక ఎత్తైతే, వేదిక మీద అనేక మంది మేధావులు, రాజకీయ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడిన ప్రతి సందర్భం వచ్చి నాతో చర్చించేవారు. అంటే ఈరోజు ఈ కొత్త విషయం నాకు తెలిసింది. అట్లా సాయి చంద్ సింగర్ కదా, అంటే మిమ్మల్ని సింగర్ అవ్వమని కానీ పాట నేర్పడం కానీ మీరు అలా ట్రై చేయడం కానీ? లేదండి, అంటే నేను బేసిక్గా క్లాసికల్ డాన్సర్ని. సో కాబట్టి నాకు కొంచెము మ్యూజిక్ మీద కొంచెం అవగాహన ఉంటుంది కదా, మనకు రిథమ్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా పాటలు రాసేటప్పుడు ఈ పదం బాగుందా, ఇది బాగాలేదా, లేకపోతే నేనేమన్నా ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది అని అప్పుడప్పుడు డిస్కస్ చేయడం తప్పితే నన్ను పాడమని ఎప్పుడు అట్లా ఏం ఫోర్స్ లేదు. అన్న పాట మీరు ఆట, నేను మాత్రం కొంచెం క్లాసికల్గా రాయొచ్చు కదా అని కొన్ని నా ఇష్టానికి క్లాసికల్గా రాయించుకోవడం, సెమీ క్లాసికల్గా వచ్చేటట్టు రాయించుకోవడం, రిథమ్ కూడా కొంచెం తబలా మ్యూజిక్ అట్లా సెమీ క్లాసికల్గా యాడ్ అయ్యేటట్టు చేయించుకోవడం, అట్లా చేసేదాన్ని. మీరు డ్యాన్స్ చిన్నప్పటి నుండి నేర్చుకున్నారా? లేదు, నేను చిన్నప్పటి నుంచి కొంచెం సెమీ క్లాసికల్గా ఉండే సాంగ్స్ చేసేదాన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో అట్లా. బట్ సాయి పరిచయం అయిన తర్వాతనే నువ్వు బాగా చేస్తున్నావు కదా అని, అంటే ఒకరోజు ఆచలని సముద్ర గర్భం ఈ పాటకు నువ్వు డ్యాన్స్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అన్నట్టు అన్నారు. అంటే నేను ఆ పాట ఎప్పుడూ వినలేదు ఫస్ట్ టైం, ఎందుకంటే నాకు ఎటువంటి ఉద్యమ నేపథ్యం అది లేదు కాబట్టి, సాయి ద్వారా పరిచయం కాబట్టి. సాయి ఆ పాట చెప్తే విన్నాను నేను, చాలా బాగా అనిపించింది. వెంటనే నెక్స్ట్ డే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసుకొని ఒక వేదిక మీద చేశాను. అసలు చాలా అద్భుతంగా ఉంది, అదేదో నువ్వు క్లాసికల్ డ్యాన్సే నేర్చుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు నేను క్లాసికల్ డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను.